ఒక అడవిలో చాలా కుందేళ్లు ఉండేవి. అవన్నీ కలిసి ఒకరోజు అత్యవసరంగా సమావేశమయ్యాయి. వాటిలో ఒక కుందేలు లేచి, ఏమి జీవితం మనది? అడవిలోని జంతువులన్నీ మనకంటే పెద్దవే. పైగా మనంత పిరికి జంతువులు కూడా ఏవీ లేవు. ఎక్కడి నుంచి చిన్న శబ్దం వచ్చినా పారిపోవాల్సిందే. ఇలాంటి బతుకు కన్నా చావడం నయం అని అంది. ఆ మాటలకు అన్ని కుందేళ్ళు నిజమే నిజమే అనుకున్నాయి. దాంతో అన్నీ కలిసి చనిపోవడానికి నిర్ణయించుకున్నాయి. కానీ వాటిలో పెద్ద కుందేలు మాత్రం, ఆత్మహత్య మహాపాపం. అయినా మనల్ని మనం ఎందుకు తక్కువ అంచనా వేసుకోవడం? అని అంది. లేదు లేదు, మనం చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాం. అప్పుడు మమ్మల్ని ఎందుకిలా పిరికి వాళ్ళగా పుట్టించావని దేవుణ్ణి అడగవచ్చు అని చెప్పాయి. మిగతా కుందేళ్ళు పెద్ద కుందేలు ఎంత చెప్పినా అవి వినిపించుకోలేదు. ఆ అడవిలోనే ఉన్న కొలనులో దూకి చనిపోవాలి అనుకున్నాయి. కుందేళ్ళన్నీ కొలను వైపు వెళ్ళాయి. అదే సమయంలో ఆ కొలను ఒడ్డున కొన్ని కప్పలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. తమ వైపు వస్తున్న కుందేళ్ళు గుంపును చూసి అవి బెదిరిపోయాయి. తమను చంపడానికే వస్తున్నాయని భయపడి కొలనులోకి దూకేశాయి. అది చూసి కుందేళ్ళు ఆశ్చర్యపోయాయి. అప్పుడు పెద్ద కుందేలు, చూసారా, మనల్ని చూసి భయపడ్డాయంటే ఈ కప్పలు మనకంటే పిరికివన్నమాట. మనకంటే బలమైన జంతువులున్నట్టే మనకన్నా పిరికివి ఉన్నాయి. అది సృష్టి తీరు. అయినా చచ్చి ఏం సాధిస్తాం? మన పైకి దాడి చేసే జంతువులను ఒక్కరిగా ఎదిరించలేకపోతే అందరం కలిసి ఎదుర్కొందాం అని ధైర్యాన్ని నూరుపోసింది. అప్పటికి మిగతా కుందేళ్లకు తమ తప్పేమిటో తెలిసి వచ్చింది. సమస్య వస్తే పరిష్కారం కోసం ఆలోచించాలి తప్ప చచ్చిపోవాలనుకోవడం సరికాదని అర్థం చేసుకున్నాయి.